జనరల్గా ఉన్న కంపారిజన్ ఏంటంటే ఇండస్ట్రీలో సావిత్రి గారు, వాణిశ్రీ గారు, జయసుధ, ఫుల్ స్టాప్ అక్కడికి, మళ్ళీ కంటిన్యూటీ లేదు దానికి. వాళ్ళిద్దరితో ఉన్న అనుబంధం చెప్పండి, మీకు ముందున్న ఆ ఇద్దరితో ఉన్న అనుబంధం. సావిత్రి గారు తమిళ సినిమా ఒకటి చేశానండి ఆమెతో, నాకు మదర్గా యాక్ట్ చేశారు. ఆల్మోస్ట్ మీరు వచ్చేప్పటికే ఆవిడ కెరీర్ దాదాపు అంత్యదశలో నాట్ కీపింగ్ వెల్ ఆల్సో అట్ దట్ టైమ్. ఓకే. సో హార్డ్లీ ఎనీ ఇంటరాక్షన్ పెద్దగా లేదు. ఓకే. దెన్ ఈ అరంగేట్రం అన్న తమిళ సినిమాని తెలుగులో దాని విచిత్ర ఏదో జీవితం అండి, ఏదో జీవితం, ఏం జీవితం గుర్తులేదు నాకు, సంథింగ్. గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు తెలుసు కదా, వెరీ వాస్తు ఇది అంతా వెరీ ఫేమస్. బట్ ఆయన యాక్చువల్లీ ఈజ్ అ ప్రొడ్యూసర్. సో ఆ సినిమా ఆయన తీశారు. దాంట్లో తమిళ్లో ఆవిడ చేయలే, కానీ సావిత్రి గారు తెలుగులో సావిత్రి గారు చేశారు నాకు మదర్గా. అప్పుడు కూడా చాలా తక్కువ ఇంటరాక్షన్. అంటే ఇంకా చాలామంది మేము కూతుర్లు కదా, 3 కూతుర్లు, ఎక్కడ గుడ్ మార్నింగ్ నమస్కారం అమ్మా, బాగున్నామ్మా అంతే. షీ వాజ్ మోర్ ఇంటూ నాట్ వెరీ ఇంటూ నాట్ రియలీ కీపింగ్ వెల్. సో షీ వాజ్ టైర్డ్ అండ్ షీ లాస్ దట్ ఇది అప్పటికే. అందువల్ల పెద్ద ఇంటరాక్షన్ ఏం లేదు. వాణిశ్రీ గారు అంటే, వాణిశ్రీ గారితో నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ వాణిశ్రీ గారు. కృష్ణవేణి, ఆ సినిమా, ఈ సినిమా అదంతా. దాని తర్వాత పిక్చర్ చేశాను, ఇది పాట ఎదురీత. దాంట్లో వాణిశ్రీ గారు, రామారావు గారు, నేను ఒక క్యారెక్టర్ చేశాను, హిందీ రీమేక్ ఆ సినిమా. దాని తర్వాత మళ్ళీ వాణిశ్రీ గారు, నాగేశ్వరరావు గారు, నేను, అది రీమేక్ దాగ్ అని ఒక పిక్చర్, షర్మిలా ఠాగూర్, రాఖీ యాక్ట్ చేశారు, ఆ సినిమా చేశాం. అట్లా వాణిశ్రీ గారు కొంచెం చెప్పారు, జయసుధ ఇట్లా చెప్పాలి కొంత అట్లా అని, కొంచెం బిగినింగ్ డేస్లో కొంచెం సపోర్ట్ చేసి నేర్పించేవారు వాణిశ్రీ గారు. ఫెంటాస్టిక్. ఐ మీన్ ఆ రోజుల్లో వాళ్ళందరినీ చూస్తే ఒక హీరోయిన్ అంటే హీరోయిన్ వచ్చినట్టే ఉంటుంది. దారా ఆఫ్ హీరోయిన్ ఇట్లా దిగుతున్నారండి జయలలిత గారిని, వీళ్ళు కార్లోంచి ఇట్లా దిగితేనే ఏదో ఒక మహారాణి దిగినట్టు, క్వీన్ దిగినట్టు. వాణిశ్రీ గారు కూడా అట్లాగే. జయలలిత గారితో అనుబంధం ఉందండి? యా, we did only one film అండి, నేను జయలలిత గారు. బట్ వీ యూస్ టు, ఆమె షూటింగ్కి అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు అదే చోట మాకు షూటింగ్లు జరిగేది. ఓకే. సో వీ యూస్ టు స్టే ఇన్ సేమ్ హోటల్. సో అట్లా 2-3 times వి బికేమ్ క్వైట్ క్లోజ్. చాలా మందిని అడిగాను, ఆవిడ చాలా రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు. మాట్లాడారండి, చాలా తక్కువ, వెరీ రిజర్వ్డ్ ఇన్ సెన్స్ ఆవిడ పని ఆవిడ చేసుకోవడం, అంటే వేవ్ లెంత్ డిఫరెంట్గా ఉంటే కష్టం అండి అంతే. సో ఆవిడ పని, షీఈస్ ఆల్సో, షీ రీడ్స్ అ లాట్. చదివేవారు, ఎక్కువ పుస్తకాలు చదువుతారు, అది పలకరిస్తారు, కూర్చొని మాట్లాడతారు. అండ్ ఎస్పెషలీ వెన్ వీ వెంట్ టు దిస్ అవుట్డోర్, అప్పుడు అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఆ రోజు ఆమెకు షూటింగ్ లేదు, నాకు ఉన్నింది షూటింగ్, పక్కపక్కనే రూములు. సో నాకు ఒంట్లో బాగాలేదు, ఫీవర్, హై ఫీవర్, షూటింగ్ జరుగుతున్నాను నేను లేకపోయినా. సో మా నాన్నగారు అంతా ఆ రోజు అంతా మనం ఇడుపులో అదే కొలోన్ నీళ్ళలో వేసి ఖర్చీఫ్ పెట్టి మనం పెట్టుకుంటాం కదా, అట్లా మా నాన్నగారు వచ్చారు, మా మదర్ రాలా. సో ఆయన ఇట్లా పెట్టేసి వెళ్ళి బయట నిల్చొని, సో అట్లా ఆ రోజు నేను షూటింగ్కి వెళ్ళిపోతే షీ కేమ్ 4 o'clock. there was a knock. మా నాన్న అన్నారు, నేను కిందకి వెళ్ళేసి వస్తా కాసేపు, 5 minutes రూమ్లోనే కూర్చొని ఉన్నా, తగ్గిపోతుందిలే అలా అనేసి. షీ కేమ్ ఇన్ సైడ్, కెన్ ఐ కమ్ ఇన్, షీ సెడ్. పక్కన వచ్చి కూర్చొని మళ్ళీ ఆ నీళ్లు మార్చి, షీ టుక్ కేర్ ఆఫ్ మీ. 10-15 మా నాన్నగారు వచ్చినంతసేపు షీ వాజ్ దేర్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఊటీలో మీరు ఎప్పుడు చెప్పినట్టు కూడా లేదు మీడియాలో. సో సో స్వీట్ షీ వాజ్. సో ఇప్పుడు ఎలా మాట్లాడేవారు ఆమె, అప్పుడు కూడా అదే. ద స్టైల్ ఆఫ్ స్పీచ్ కానీ, ద స్పీకింగ్ విధానం కానీ ఏది మారలేదండి. ఆమె అదే స్టైల్, అదే వాకింగ్ నుంచి, కూర్చోవడం నుంచి, మాట్లాడడం నుంచి, ఈచ్ వర్డ్. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మార్పులు ఏం లేదు. స్పీక్ ఈవెన్ వెన్ షీ వాజ్ అంత టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు.
సో అందువల్ల ఏ సినిమా చేసింది ఒక సినిమా, ఆమె 100th పిక్చర్ మేము ఇద్దరం కలిసి చేస్తాం, బాగ్దాద్ పేరుడకి, జయలలిత గారి 100th పిక్చర్. అట్లా పరిచయం. రామచంద్రన్ గారు హీరోనా అండి అందులో? నో జయలలిత గారే హీరోయిన్, అప్పటికి లేదు, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, 72కే వెళ్ళిపోయారు కదా. సో ఆమె హీరోయిన్, హీరో పెద్ద క్యారెక్టర్ లేదు, ఇట్స్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. బాగ్దాద్ పేరళగి బ్యూటీ ఆఫ్ బాగ్దాద్. సో అట్లా జయలలిత గారు పరిచయం. దాని తర్వాత ఆమె చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఎక్కడ చూసినా, ఎక్కడ పెళ్లిలో చూసినా కూడా అయిపోతాను నన్ను చూస్తే ఆమె. అవయ్యూ కమ్ అట్లా అని. అలాగే ఈవెన్ వాళ్ళ అదేంటి లేటర్ ఆన్ వీ వాంటెడ్ టు డూ అ సీరియల్. సో జయా టీవీలో కూడా మాకు ఆమె సీరియల్ ఇప్పించారు త్రూ జయలలిత గారు. జయా టీవీ అంటే అది ఛానల్ సపరేట్, దానికి సపరేట్ CEO అంతా ఉంటారు. సో ఛానల్ ద్వారా వెళ్తే మనకి రాదు సీరియల్, కష్టం, వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది కదా. పైగా జయసుధా అంటే వాళ్ళకి పెద్దగా, నేను అప్పటికి ఇంకా తెలుగులో నేను చెప్పేది ఇక్కడ 2004-05 చెప్తున్నాను. ఓకే. సో జయసుధా అంటే అప్పటికి తమిళ్లో అసలు లేను, నేను చేయట్లే, సినిమాలే లేవు కదా, 2005కి లేను అస్సలు. సో వాళ్ళకి పెద్దగా ఎవరికి తెలీదు జయసుధా అంటే. బట్ ఎట్లా, సో ఐ వాంట్ టు డూ అ సీరియల్ అనేసరికి ఇట్ ఈస్ త్రూ హర్. అప్పుడు మనకి సినిమాలు కూడా పోయి హ్యాండ్స్ అప్ పెద్ద ఫ్లాప్ అయింది. సో ఫైనాన్షియలీ చాలా టఫ్ డేస్ అది. సో గుడ్ సీరియల్ ఏదన్నా చేస్తేనో ఈ కీప్స్ అంటే భయం వేసింది. 2-3 సినిమాలు ఫాట్ అయిపోయి మొత్తం ఫైనాన్స్ సినిమాలు పోయిందని నేను ఇమీడియట్గా నెక్స్ట్ పిక్చర్ తీయడం భయపడతాం. అంతే కదా. సో వాట్ టు డూ యాజ్ అ ప్రొడ్యూసర్, మై హస్బెండ్ హ్యాస్ టు డూ సమ్ వర్క్. అలా అది అనేసరికి మెసేజ్ వెంట్ టు హర్. అండ్ ఆమె చాలా బిజీగా ఉన్నారు అప్పుడు, ఆమె కలవడానికి కూడా కుదరలేదు ఆమెకి. నేను కూడా కలవాలని ప్రయత్నం చేసినా కూడా మెసేజే వెళ్ళింది. ఆమె అన్నారు ఏం పర్వాలేదు, టూ బిజీ, అంటే మా టైమింగ్స్ కుదరలే ఆమెకి. అనేసి ఏం పర్వాలేదు చెప్పండి, ఆస్కర్ నాట్ టు వరీ, ఇట్ విల్ బీ డన్ అంతే. సో శశికళ గారు షీ స్పోక్, షీ అండ్ అవర్ బ్రదర్ ఎవరు ఉన్నారు, వెంట్ హోమ్. జయలలిత గారి ఇంటికి వెళ్ళాము, ఇంటికి వెళ్ళి పిలిపించారు, పిలిచి ఏంటమ్మా చెప్పారు, ఇట్లా వచ్చింది అమ్మ చెప్పారు, మీకు సీరియల్ ఇమ్మని చెప్పారు అమ్మ లహార్ని. శశికళ గారు ఓ సో హ్యాపీ అండి. తెలుగు మాట్లాడతారండి శశికళ? కొంచెం తమిళ్లో మాట్లాడుకున్నాం, నేను చెన్నై అందరూ తమిళే మాట్లాడుకుంటాం. అండ్ షీ సెడ్ చెప్పారు అమ్మ కుడుకుసనంగా ఇట్స్ డన్. సో ఫార్మాలిటీస్ అంతా చేసి, అండ్ షీ ఆల్సో హెల్ప్ మీ టు స్టార్ట్ ఆల్సో. ఇట్ విల్ బి ఫైనాన్షియల్, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు అదర్స్, ఈవెన్ దాట్ ఆల్సో షీ టుక్ కేర్. అంతే, కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళే భగవంతుడు. షీ టుక్ కేర్. అందుకే వెన్ షీ పాస్డ్ అవే దట్ డే ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, బట్ ఇప్పుడు వరకు ఐ డోంట్ బిలీవ్ అండి దట్ షీ పాస్డ్ అవే. ఐ కాంట్, ఐ థింక్ షీ స్టిల్ దేర్ అట్లా అనిపిస్తుంది నాకు. బికాస్ సర్టన్ పీపుల్ నో వీ డోంట్ వాంట్ దెమ్ టు, దే ఆర్ నాట్ దేర్ అన్నదే వినడానికి కూడా, అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఇట్స్ నాట్ పాసిబుల్, ఆమెకి ఎట్లా జరగదే, ఆమెకి ఇవన్నీ జరగదే అని అనుకునే వ్యక్తుల్లో